ఓ నెల రోజులు వెనకపోతే కాశ్మీర్లో మన టూరిస్టులను టెర్రరిస్ట్ బడ్వేగాళ్ళు కాల్చి చంపి బరాబర్ నెల. మన ఆడబిడ్డల సింధూరం దుడిపేసినందుకు ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల అడ్డాలను లేపేసుడు, బడవేగాలు సచ్చుడు, పాకిస్తాన్ ఆర్మీ మన మీద కురుకొచ్చుడు, మనోళ్ళు రప్ప రప్ప అంటించుడు, పక్క దేశం మిలిటరీ సెంటర్ల మీద అటాక్ చేసుడు, వాళ్ళని అదురుకునుడు. ఇంతల్నే శాంతి చర్చలు, కాల్పులు బందు. దేశంలో ఎవ్వలిగిన మర్చిపోరు ఇవన్నీ. మన ఇండియన్ ఆర్మీతో పెట్టుకుంటే అట్లుంటది. మళ్ళొక పరి మా చెరువుకొస్తే వేసి పడేస్తాం, ఉగ్రవాదులను పంపితే చంపి పడేస్తాం, అణుబాంబులకు భయపడము, ఇండియన్ ఆర్మీ పవర్ ఏందో చూపిస్తామని ఇవాళ కూడా పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిండు ప్రధానమంత్రి మోడీ సారు. పహల్గామ్ లో 26 మంది టూరిస్టులను టెర్రరిస్ట్ బడివేగాలు చంపినందుకే ఆపరేషన్ సింధూర్ చాలు చేసి 23 నిమిషాలనే ఉగ్రవాదుల అడ్డాలు మటాక్ చేసినాము అనుకొచ్చిండు రాజస్థాన్ లో జరిగిన ఒక మీటింగ్ లా. समर्थ भारत का రౌద్ర రూప్ హై. ఒకళ్ళ పక్క దేశంతో చర్చలు చేసేది ఉంటే పాకిస్తాన్ అమరుకున్న కాశ్మీర్ గురించే తప్ప ఇంకో మాటే ఉండదు అన్నాడు. అయితే పాకిస్తాన్ తోటి కొట్లాటకు మన సైన్యానికి, సెంట్రల్ గవర్నమెంట్ కు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేకుండా అందరి మధ్య ఇచ్చిర్రు ఒక్క మాట మీదకి వచ్చి. ఊకుకే మన మీదకి ఉగ్రవాదులను తోలుతున్న పక్క దేశం పని ఇక అవుతుందిరా అనే మోపుకే నడిమిట్ల ట్రంప్ గారు జోరి శాంతి మంత్రాలు చదివి సల్లవాడేసేయండు. అగో అమెరికా అధ్యక్షుడు చెప్తే మనం ఎందుకు తినాలి, వచ్చిన ఛాన్స్ ఎందుకు పోగొట్టుకోవాలని ఢిల్లీకి వెళ్లి గల్లీ దాకా ప్రతిపక్షాలు అంటున్నాం. ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తానికి ఎదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని, ట్రంప్ ని బాస్ గా ఎంపిక చేసుకుని ఆయన డిఫాక్టో ప్రధానమంత్రిగా పనిచేయమని, ఈయన ప్రధానమంత్రిగా డమ్మీ ప్రధానిగా ఉంటానని చెప్పేసి పరోక్షంగా అంగీకరించినట్టుగా అనిపిస్తాను నాకు. అందరు ఇట్లనే అంటుండే వరకు విదేశాంగ మంత్రి జయశంకర్ సార్ క్లారిటీ ఇచ్చిండి. ఇవాళ లేలే అమెరికాలు చెప్తే మేమెందుకు వింటాము, వాళ్ళు ఏం ఏలు పెట్టలేదు, ఇండియా పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లు ఫోన్ లో మాట్లాడుకున్నాకనే కాల్పులు బంద్ చేసినాము అనుకొచ్చిండు. మరి నేనే ఆపిచ్చినా లేకుంటే యుద్ధం అవ్వు, 2 దేశాలు ఆగమవు అని దినాము ట్రంప్ గారు ఎందుకు పొంకనాలు కొడుతున్నాడు? ఆయనను కూడా ఒక మలక అడుగుండ్రి సారు, లేకుంటే మీకు మాట రావట్టే.